రామ్ ప్రెసిడెంట్ గారే, ఇంకెవరో? నువ్వే తప్పు చేశావని ముఖం మీద చెప్పగలంటావా పెద్ద ఆయన? అలా చెప్పడం కుదరదు. నువ్వు నోరు మూస్తావా? కొట్టానంటేనా? ఆయన అసలైన హిందూ. మట్టేం కాదు, ఆడదాన్ని మలతాడు తీసుకొని స్నానం చేసేటప్పుడు దాక్కొని చూస్తున్నాడు. తన కోసం నువ్వు వత్తాసు పలుకుతున్నావా? అయ్యో, అలాంటిదేమి కాదయ్యా. ఇలాంటి ఎదవ పనులు ఎవరు చేసినా సరే మనం అందరం అడిగే తీరాల్సిందే. అంతే కదా? అలాగైతే రండి, రాము ముఖం మీద అడుగుదాండి. రండి, వెళ్దాం. ఏమంటున్నారు? మొలతాడిని తిరిగి ఇవ్వాలా? నేను అది వాడికి డబ్బులిచ్చి కొనుక్కున్నాను. అది ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. మీ బెదిరింపులని నా దగ్గర కాదు. పెద్ద ఆయన, నేను తిరిగి అడుగుతాను. ఈ మాట ఫైన్ మనీని కొట్టేటప్పుడు చెప్పొచ్చు కదా అని అంటాను. అయ్యో, నువ్వెందుకు తన గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు? అతనెవరో? మల్తాడి వేరే, కుస్తీ వేరే. తర్వాత ఈ మల్తాడి విషయంలో ఎవరైనా తలదొచ్చారంటే నేను ప్రెసిడెంట్ పక్కనే ఉంటా. ఏంటయ్యా మూర్ఖులా మాట్లాడతావు? ఊరు వాళ్ళంతా కలిసినప్పుడు కూడా తీరని సమస్య. బయట వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అందుకని పహిల్వాన్ని పట్టించుకోకూడదు. అలాగైతే రమ్మనండి, తెలుసుకుందాం. అలా కాదంటే ఈ కుస్తీ పోటీ ప్రారంభించి ఒక పరిష్కారం చూపిద్దాం. పహిల్వాన్తో ప్రెసిడెంట్ పోటీ పడతాడు. ప్రెసిడెంట్ వయసును చూసి అంచనా వేయకండి. ఇంకో విషయం, పహిల్వాన్ని రాము గారు ఓడించారంటే ఆ మొలతాడి రాము గారికే సొంతం. మీకు ఓకేనా? ఇష్టమే. ఈ ఊరు వాళ్ళ కోసం మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక ఈ విషయంలో మన ఊరు వాళ్ళు ఏ సమస్య తీసుకురారు. మీరేమంటారు? కుస్తీ పోటీకి సిద్ధమేనా? నేను రెడీగానే ఉన్నాను. అమ్మా, అయ్యో, చాలు చాలు ఆపు. మిగతాది రేపు చేర్చుకుందాంలే. నన్ను కొంచెం లేపుతావా? ముసలోడని చూడకుండా కూడా కొట్టేశాడు. కుడి పక్కకు తిరిగి ఎడం పక్క వైపు నుంచి చెయ్యి లాగి బాడీని తిప్పడం, చేతులు తిప్పడం అంతా చాలే. ఇంక మీదే నేను చూసుకుంటా. మీరు ఇక్కడి నుంచి వెళితే చాలు. నమస్కారం. నువ్వు ఒకసారి వచ్చి కలు. కొంచెం ఈపులో మట్టి ఉంది చూడు. ఏం పని మీదరా ఇప్పుడు నా ఇంటికి వచ్చావు? మీరు ఏమేం పిచ్చి పనులు చేస్తున్నారని చూద్దామని ఇక్కడికి వచ్చానులేండి. కానీ ఇకపై చూడలేను కదా. ఏంట్రా వాగుతున్నావు? ఇకపై చూడలేను అని. రై, ఇప్పుడు నువ్వే నా కూతురు కోసం వచ్చుంటే నిన్ను ఇక్కడే ప్రాణాలతో పాతేసేవాడిని. అరే, ఇంత జరిగాక నీ కూతురు ఎవరికి కావాలి? ఎవరెవరో అమ్మాయిలు వేసుకున్న మొలతాడు తీసుకుని కుస్తీ గిస్తీని వెళ్తూ ఉంటే ఎవడైనా పెళ్లి చేసుకుంటాడంటయ్యా. ఏంట్రా వాగుతున్నావు? వద్దు బాబు, వద్దు. అశుద్ధంలో చేయి పెడితే మనకే నష్టం. నిన్నెవడయ్యా అక్కడికి పిలిచింది? నీ పిల్లడికి పిల్లని అడగడానికా? అటువంటి ఉద్దేశం ఏదైనా ఉంటే అది అలాగే మర్చిపో. ఇలాంటి నీతి లేని కుటుంబంలోంచి పిల్ల నాకొద్దయ్యా. సంపాదించడం చేత కాకపోయినా మానం మర్యాద వదిలేవాళ్ళం మేం కాదు. అప్పుడైతే ఎందుకురా ఇక్కడ నుంచున్నారు? వెంటనే పోండ్రా ఇక్కడి నుంచి. వెళతాంరా. నీకెందుకురా ఒంటి మీద గుడ్డ? ఇక మీదట నువ్వెవరో నేనెవరో అంతా అయిపోయింది. రారా వెళదాం. వద్దు, మీ కన్నీర్ని వృధా చెయ్యొద్దు. అంతా అయిపోయింది. మన ఇద్దరి మధ్య ఉన్నదాన్ని అంతే ఈజీగా ముగింపుకు తీసుకురాగలమా? ఇక నేను ఎక్కడికి వెళ్ళను, అది కూడా నువ్వే చెప్పు. నీ ఇంటికే, ఇంకెక్కడికి వెళ్తావు? చచ్చినా నేనిక ఆ ఇంటికి వెళ్ళను. బైల్వాన్ దగ్గర దెబ్బలు తిని నాను ఓడిపోయే ముందు నేను ఎక్కడికైనా వెళ్ళి చనిపోతే బాగుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తాను. సుమిత్ర, నేనేం చెప్పినా వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను. నువ్వు ఏం చెప్పినా నేను వింటాను, ఏదైనా సరే. మొలతాడుకైనా కుస్తీ పోటీ ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. అందువల్ల పైల్వాన్ ఎక్కడున్నా గోదాలోకి రావాలని కోరుకుంటున్నాము. పైల్వాన్ వెంటనే గోదాకి రాపోతే మన ఊరి రాము గారు గెలిచిందిగా అనౌన్స్ మోసపోయే నెలకట్టం. ఆ పైల్వాన్ ఎక్కడా కనబడలేదు.
మరి సావిత్రి బంగారు మొలతాడు ఇప్పుడు నేనేం చేయాలి? ఎదిరించి పోటీ చేయడానికి ఎవరు లేనందువల్ల మన రాము గారే గెలిచారని నిర్ణయిస్తున్నాము. నిలకట్టు, నువ్వు వెళ్ళరా? నేనా? ఏమండి? మీరు వెళ్ళి గొడవ పడండి. అయ్యగారు షర్టు అది ఇప్పి చాలా రారా, భయంకరంగా ఆ ఉన్నారు. చేతిలోనే రా నీ సావు. ఉమ్. 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 నిలకట్టు, అంతే, చంపేయాలండి. సుమిత్ర అయ్యో పాపం. అయ్యో. నిన్ను ఎవర్రాది? వీడితో కాదురా, నువ్వా? నాతోటి నువ్వు పోటీ చేయాలి. రారా. అయ్యో వీడెక్కడి నుంచి వచ్చాడు? రా. ఆపండి, ఆపండి. ఇప్పుడు నీ ఇంటి పరిస్థితి ఏంటో తెలుసా? నీ కూతురు ఏ పరిస్థితిలో ఉందో తెలుసా? నీ కూతురు అక్కడ ప్రాణాలతో పోరాడుతుందిరా. దేవుని దయ వల్ల ప్రాణాలు దక్కాయి. నీ చేతి నీడు తాగటానికి ఎదురు చూస్తూ ఉందిరా. నువ్వు దాని తండ్రివైతే నీ గుండెలో ధైర్యం ఉంటే పోరా ఇక్కడి నుంచి, త్వరగా వెళ్ళరా. చచ్చిందా బతికిందా అని చూడటానికి వచ్చావా? ఇంకా అది చావలేదు, ఇంకా కొంచెం ప్రాణంతోనే ఉంది. తన ప్రాణాలు విడిచి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ ముఖం కూడా చూడకూడదు. సరోజిని, ఎందుకు మమ్మల్ని ఇద్దరిని విడిగా వదిలేశారు? తను మీకు కావాలనే కదా. అలాంటి తను కూడా వెళ్ళిపోండి. నా కూతురు బతుకొస్తే దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. దానికంటే ముందు వెళ్ళండి. మిమ్మల్ని చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు. నా కూతుర్ని మీరు చూడక్కర్లేదు. పంతులు, నేను నా కూతుర్ని చూడాలి. చూద్దాం. ఆ అమ్మాయి కళ్ళు తెరిచాక నేను మాట్లాడి నేను పిలుస్తాను.
నాన్న సుభద్ర, నాన్న, నేను పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించావా? రే రాము, రారా బయటికి, త్వరగా రారా, నీ ముఖం ఊరు వాళ్ళు చూడాలి. ఆయన బయటికి రాడు, ఇంకెవరు మొలతాడు పట్టుకొని ఊగులాడుతున్నాడో ఏంటో. అవునవును, నిజమే చెప్పారు. వాడు ఎలాంటి వాడే. పొంతులు గారు, మీరెక్కడి నుంచి వస్తారని అనుకోలేదు. రామయ్య గారు, మాకు కోపం వచ్చేలో మీరు బయట రావాలి. అవును, తప్పు చేసేది సహజమే. ఇక్కడ తప్పు చేయలేనంటూ ఎవరున్నారు? మీ సమాధానం మాకు అవసరం లేదు. మాకిప్పుడే ఒక నిర్ణయం తెలిసిపోవాలి. అన్నిటికీ తీర్మానం తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను. నీలకండ, నువ్వు తాకట్టు పెట్టిన నగే కదా నీకు కావాలి. అది నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. వీడు ఇవ్వాల్సిన అందరి అప్పులు నేనే మీకు తీరుస్తాను.